ద్వంద్వ వైఖరి, రెండు నాల్కల ధోరణి, మాటలకు చేతులకి కుదరని పొంతన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఇప్పుడు ఇదే. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఏపీ సర్కారు వేస్తున్న ఎత్తుగడలు, తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నాయి. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందంటూనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు పరచకపోవటం, ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోనికి అనుమతించకపోవటం చంద్రబాబు సర్కారు చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి రుజువైంది. Under sub rule 2 of rule 340 of the assembly rules that the following member named R.K. Roja by the honorable speaker be suspended from the service of the house for 1 year. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెండ్ చేయడం తీవ్ర ప్రకంపనలే రేపింది. దీనిపై రోజా హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్ ని హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడే చంద్రబాబు సర్కార్ ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడింది. రోజా సస్పెన్షన్ ను నిలుపుదల చేసిన హైకోర్టు ఆమెను సభలోకి అనుమతించాలంటూ ఉత్తర్వులిచ్చింది. కానీ ప్రభుత్వం కోర్టు తీర్పును అమలుపరచడం ఇష్టం లేనట్టుగా వ్యవహరించింది. తీరా ఆ ప్రభుత్వమే తీర్పుపై స్టే కోరుతూ కోర్టుకు వెళ్లింది. మరో ఆసక్తికర అంశమేంటంటే చట్టసభల నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు కోర్టుకు లేదని ప్రభుత్వమే వాదిస్తూ వచ్చింది. అలా వాదించిన వాళ్లే మళ్లీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం రెండు నాల్కల ధోరణిని బయటపెట్టింది. సభ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అనేకమైన ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 212 స్పష్టంగా చెప్తా ఉంది, పార్లమెంటరీ వ్యవస్థలో జ్యుడిషియరీ సభ తీసుకున్న నిర్ణయాల్లో దాన్ని జ్యుడిషియరీ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఆర్టికల్ 212లో స్పష్టంగా ఉంది. ఎన్ని పరిశీలిస్తాం. రోజా సస్పెన్షన్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానమని చెప్తున్నారు. ఏకగ్రీవమే అనుకుంటే ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆ అవకాశమే లేదు. కనీసం అభిప్రాయం చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఏకగ్రీవ తీర్మానమంటూ మాట్లాడుతున్న వాళ్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న వాదనని పరిగణలోకి కూడా తీసుకోలేదు. అంతేకాదు సస్పెన్షన్ వేటు వేస్తూ ఇక ఈ అంశంపై చర్చే ఉండదని వారే తేల్చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లే హైకోర్టు ఉత్తర్వులపై చర్చిస్తామంటూ చెప్తున్నారు. అసెంబ్లీ నిబంధనలు తమకు పూర్తిగా తెలుసన్నట్టుగా వ్యవహరించడం అధికార పార్టీకి అలవాటైపోయింది. రోజా సస్పెన్షనే ఇందుకు సజీవ సాక్ష్యం. రూల్ 340 కింద ఒక సభ్యురాలిని ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం సభకు లేదని పదే పదే విపక్షం గొంతు చీల్చుకుని చెప్పినా కొట్టిపారేశారు. సభే సుప్రీం అన్నారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు వచ్చాక ఆ నిబంధనపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సూటిగా ప్రశ్నిస్తే 194 నిబంధన కింద సస్పెండ్ చేశామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతేకాదు ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నిబంధనలు సస్పెండ్ చేశారు. గట్టిగా అడిగితే నిబంధనలను సస్పెండ్ చేసే అధికారం ఉందంటూ ఎదురుదాడికి దిగారు. ఒకవేళ ప్రతిపక్షం నిబంధనలను ఉటంకిస్తే మాత్రం అలాంటివి వర్తించవంటూ నోళ్లు మూసే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే రోజాపై చర్య విషయంలోనూ అడ్డదిడ్డంగా వ్యవహరించింది అధికార పక్షం. ఎలాంటి విచారణ లేకుండానే శిక్ష విధించేశారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యేపై ఇంత కఠినమైన శిక్ష విధించే ముందు కమిటీ వేయాలి. కమిటీ నిర్ణయాన్ని బట్టి ఆదేశాలు జారీ చేయాలి. కానీ టీడీపీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. మొదట రోజాను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తీరా ఆ వ్యవహారం వివాదం కావడంతో శాసనసభా హక్కుల కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న సభ్యురాలిని మళ్లీ సస్పెండ్ చేయాలంటూ ఓ తీర్మానానికి రెడీ అయింది. రోజా సస్పెన్షన్పై హైకోర్టు ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి అందుకున్నారు. ఒక అధికారిగా న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం ఆయన బాధ్యత. కానీ వాటిని పూర్తిగా పక్కన పెట్టారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే శాసనసభ నిర్ణయంతో శాసనసభ వ్యవహారాల ప్రధాన కార్యదర్శికి సంబంధం ఉండదు. అయినప్పటికీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అసెంబ్లీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పిటిషన్ వేశారు. అధికారపక్ష సభ్యులు చేసే కామెంట్లు, వారు వ్యవహరిస్తున్న తీరును ప్రత్యక్ష ప్రసారం చెయ్యరు. కానీ అధికారపక్షం అహంకారాన్ని, అధికారంతో వారు చేస్తున్న పనులను ఎదుర్కొనేందుకు విపక్షం పోరాడితే అసభ్యంగా వ్యవహరించిందని ఆక్షేపిస్తారు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమూ ఇవ్వరు. కానీ విపక్ష సభ్యులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విమర్శిస్తారు. అంతేకాదు సభలో దృశ్యాలను బయటకు విడుదల చేస్తారు. స్పీకరే ఇచ్చారని చెప్తారు. ఇది ప్రజాస్వామ్యం. సేవ్ డెమోక్రసీ కాదు, ఫైట్ ఫర్ డెమోక్రసీ.